ఫిబ్రవరి 8న చెన్నైలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమం జరిగిన రోజునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వరుస అయ్యేటువంటి లేదంటే బ్రదర్ సునీల్ రెడ్డి కొడుకు పెళ్ళి కూడా ఆ రోజునే జరిగింది. ఆ విశేషాలు చాలా వరకు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, అందరూ చూశారు కూడా. అయితే రియల్ కేజీఎఫ్ అని ఈ థంబ్నెయిల్ పెట్టడం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ఆ రోజు జరిగిన ఈవెంట్ని కనుక నేనేదైతే చెప్పానో ఆ ఈవెంట్ ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి ఈ పెళ్ళి, అంటే 2 రకాల పెళ్ళి ఈవెంట్లు చూసిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్న ప్రకారం కనుక చూస్తే, ఆ కోణంలో చూస్తే నిజం అనిపించక మానదు. ఆశ్చర్యపోతారు కూడా అసలు ఇది ఎలా ఎలా సాధ్యపడింది అని. మామూలుగా చూసినప్పుడు ఒక పెళ్ళి పెద్దగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు అలానే బంధువులందరితో కలివిడిగా తిరిగిన సందర్భం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఫోటోలను కనుక మీరు డీప్గా కనుక చూస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించి ఒక్కడే, అతనికి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, సలహాలు తీసుకునే పరిస్థితిలో అతను లేడు. కానీ తాను ఏంటి అన్నది అటు ఢిల్లీ కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఒక రకమైన ఏకవ్యక్తి సైన్యం. ఇతనికి సలహాలు సూచనలు గతంలో లాగా ఇచ్చేవాళ్ళు కనపడరు. అంతకుముందు డివి సోమయాజులు గారని, ఆ తర్వాత గట్టు రామచంద్రరావు కానీ, ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో దూరమైన విజయసాయిరెడ్డి కానీ, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అంటారు. కాస్తైనా వాళ్ళ సలహాలు వింటారని కూడా అనుకునేవాళ్ళు, ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని తాను ఒక్కడే నడిపిస్తూ, దానికి తోడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎంత ప్రెజర్ ఎదుర్కొంటుంన్నది అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది అన్న విషయం మీద అంచనాలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా రియల్ కేజీఎఫ్ అంటే రియల్ కేజీఎఫ్ జగన్మోహన్ రెడ్డే అనేలాగా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఆ బంధుగణాన్ని కానీ, అలానే పార్టీల తాలూకు నాయకుల్ని, అంటే తాను ఒక పిలుపు ఇస్తే ఇంతమంది రాగలరు అని తెలిసి ఉండొచ్చు, కళ్ళ ముందు కనబడటం వేరు. అందుకనే ఆ ఫంక్షన్కి సంబంధించి అది ఒక కేవలం వివాహ వేడుక కాదు, జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ వాటి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. రకరకాల వీడియోల రూపంలో జగన్మోహన్ రెడ్డిని, విజయ్ని ఒక ఫ్రేమ్లో పెట్టి, స్టాలిన్ని జగన్మోహన్ రెడ్డిని ఒక ఫ్రేమ్లో పెట్టి రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రకమైన విశ్లేషణ మీరు చూసి ఉండరు. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ ఫ్రేమ్ను చూస్తే టకటక అని ఒక 4 ఫోటోలు గుర్తు వస్తాయి కూడా. ఒక హాలీవుడ్ మూవీ జాన్ విక్ మూవీస్ సిరీస్ కానీ, అలానే ఈ మధ్యకాలంలో వచ్చిన మనకి ఖాన్సార్ సామ్రాజ్యాలు, సలార్లు, సాహోలు, ఇలా ఏదైనా సరే ఒక డాన్ తరహా. ఇంకా మాట్లాడాలంటే ఒక వ్యక్తి ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎదురు వెళ్ళగలిగినటువంటి వ్యక్తి, తన వెనక ఒక సామ్రాజ్యం ఉన్నది అని చూపించగలిగిన వ్యక్తి తాలూకు ఇమేజ్ ఇక్కడ గోచరిస్తుంది మనకి ఈ ఫోటోలు కనుక చూస్తే. ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణ, ఆ నేపథ్యం అది కూడా అలానే కనిపించింది. మీరు ఈ సూట్లు వేసుకున్న వ్యక్తులతో సింపుల్గా తాను ఎప్పుడూ ధరించే ఒక సాధారణంగా కనిపించేటటువంటి ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ వేషధారణలోనే జగన్మోహన్ రెడ్డి మీకు కనిపిస్తాడు. కానీ విశిష్టంగా అక్కడ కనబడుతూ ఉంటారు. గిట్టని వాళ్ళు ఎవడు ఏమైనా అనుకునేయండి, ఇందులో నేను చెప్పిన కోణాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. చెప్పిన తర్వాత ఎస్ నేను అదే అనుకున్నాను అని ఏకీభవించేవాళ్ళు ఉంటారు, యథావిధిగా వ్యతిరేకించేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెడితే మనకి
ఈ వాకింగ్ స్టైల్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నిలబడిన ఆ ఇది కానీ, తాను ముందు నడుస్తుంటే వెనక వస్తున్న సైనికుల్లాగా తన అనుచరగణం కానివ్వండి, ఏదైనా సరే ది రియల్ కేజీఎఫ్ అంటే జగన్మోహన్ రెడ్డి అనడానికి ఒక వీలు కల్పించే రకంగా సన్నివేశాలన్నీ ఇక్కడ మీరు గమనిస్తారు. తాను తన ప్రత్యర్థుల్ని పలకరిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది కానీ, అలానే తన బంధుగణాన్ని పలకరిస్తున్నప్పుడు కనిపిస్తున్న ఆప్యాయత కానీ, ఇవన్నీ ఎలివేషన్స్ అనుకోవచ్చు ఎవరైనా సరే. బట్ ఆ ఎలివేషన్స్ వేయటానికి కూడా ఒక అర్హత కావాలి. ఎవరికి పడితే వాడికి ఎలివేషన్లు వేస్తే అది చెల్లిపోయే రోజులు కాదు. కనీసం 10 మంది కూడా గమనించరు. అందుకే మనం జస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్నదాన్నే విపరీతంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి మాగుంట సుబ్బరామిరెడ్డి తమ్ముడు శ్రీనివాసులు రెడ్డితో కలిసిన ఈ 2 సెకండ్లే రిపిల్స్ క్రియేట్ చేస్తుంది అంటే అది 20,000 మంది చూశారు. అది మన దగ్గరే. మనము వీడియో పెట్టిన తర్వాతే మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి అందులోని చమక్కుని పసిగట్టగలిగారు. సోషల్ మీడియాలో ఏది ఎలా వైరల్ అవుతున్నది అన్నది ఊహించటం కొంతమందికి సాధ్యపడుతుంది. ఒక్కోసారి ఆ ఊహలు తలకిందులు కూడా అవుతుంటాయి. బట్ ఇప్పుడు ఈ పెడుతున్నటువంటిది రియల్ కేజీఎఫ్ జగన్ అనేది కూడా రేపొద్దున ఒక ట్రెండ్ సెటర్ కాబోతుంది నాకు తెలుసు. ఫిబ్రవరి 8న జరిగిన ఒక ఈవెంట్ ఉంది. అదే ఈవెంట్కి ఏమాత్రం పోటీ కాదు, అసలు సంబంధమే లేదు. బట్ ఈ సన్నివేశాలను చూసినప్పుడు మాత్రం రియల్ కేజీఎఫ్ అంటే ఇది అని చెప్పకనే చెప్పినట్లుగా సాగుతున్నాయి ఈ యొక్క దృశ్యాలు. మీరు అవునన్నా కాదన్నా కూడా హీఈస్ ద సేలబుల్ ఐటమ్, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాచో, ది మోస్ట్ క్రిటికల్ అండ్ ఎలిగేటెడ్ పర్సన్ ఇన్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా అని కూడా చెప్పవచ్చు. ఇంతగా విమర్శలను ఎదుర్కొన్న, ప్రతి పార్టీ చేత ఆరోపణలు ఎదుర్కొనబడి వాళ్ళందరికీ ధీటుగా తనంతట తాను ఎప్పుడు ఎక్కడ పరుష పదజాలంతో విరుచుకుపడిన సందర్భాలు తక్కువ ఉంటాయి, కానీ తక్కువ. ఆయన తన పని తాను చేసుకుంటూ పోతూనే ఇప్పుడు ఈ రియల్ కేజీఎఫ్ చెన్నైలో జరిగిన ఈవెంట్తో చాలామందికి అర్థమై ఉంటుంది. అతను ఎక్కడున్నాడు అన్నది కాదు, ఖచ్చితంగా ఒక వ్యూహం ఉంటుంది. ఊరికనే పబ్జీ ఆడుకుంటాడని ఎగతాళి చేసినంత చీప్ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డిది. ప్రతి క్షణం ఏదో ఒక వ్యూహం పన్నుతూనే ఉంటాడని ఈ మాటని నేను ఇప్పుడు చెప్పడం కాదు. అతనిని నిరంతరం 24/7 రియల్ 24/7 365 days వెంటాడుతూ తన పత్రికలో జగన్మోహన్ రెడ్డి పేరుని ఉదహరిస్తూ లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్న పత్రికాధిపతులకి తెలిసి విషయం. వాళ్ళే ఎప్పుడో చెప్పారు. అందుకే ది రియల్ కేజీఎఫ్ జగన్ అని వీటిని చూస్తే నాకు అనిపించింది. ఇది కరెక్టా కాదా అనేది తర్వాత పక్కన పెట్టండి. ఇది నా అభిప్రాయం.